డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబు వైసీపీలో నెంబర్ 2 స్థానానికి విపరీతంగా కృషి చేస్తున్నాడు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి మీద కల్తీ నెయ్యి అంశంలో ఒక ఫ్లెక్సీ వేస్తే చంద్రబాబు నాయుడు దూషణ భూషణలు చేసిన దగ్గర నుంచి నిన్న మొన్న పెట్టిన నిరాహార దీక్ష వరకు విపరీతంగా హల్చల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ కళ్ళల్లో ఏదో రకంగా పడాలనేది ఆయన కోరిక. కాకపోతే అంబటి రాంబాబుని ఈ గుంటూరు డిస్టిక్ తీసుకొచ్చి గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగాను, గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగాను పెట్టిన దగ్గర నుంచి ఏకు మేకై కూర్చుంటున్నాడు. మన ప్రభావం బాగా తగ్గిపోతుంది. ఏదైనా ఒక కార్యక్రమం రాగానే అంబటి రాంబాబు ఆయనే బయలుదేరుతూ ఉన్నాడు. కానీ అంతకుముందు ఏదైనా చేయాలంటే లేళ్ల అప్పిరెడ్డి కానీ, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి కానీ చేయాలి. అసలు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అక్కడికి జనాల్ని సప్లై చేసింది కూడా లేళ్ల అప్పిరెడ్డే. ఇలాంటి ఒక గట్టి స్థానంలో లేళ్ల అప్పిరెడ్డి ఉంటే ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసేసి ఈయన అసలు స్టేట్ వైడ్ నాయకుడైపోయే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇక గుంటూరు జిల్లా మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతే అప్పిరెడ్డి ఏం చేయాలి? ఎమ్మెల్సీగా మిగిలిపోవాల్సిందేనా? కాకుండా ఇప్పుడు అంబటి రాంబాబుకి పొగబెట్టి ఇక్కడి నుంచి ఎళ్ళగొడితే మొత్తం సరైపోతుంది కదా అనే ఒక ఆలోచనలో అప్పిరెడ్డి, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి వచ్చారనేది కనపడుతుంది. మొన్న నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్ అవటానికి మెయిన్ ముఖ్య కారణం పక్కనే కూర్చున్న లేళ్ల అప్పిరెడ్డి అని అంబటి రాంబాబు కూడా లోపల కొత్త ఉడికిపోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఈ వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా చేరి ఈ అంబటి రాంబాబు నిరాహార దీక్షని అటర్ ఫ్లాప్ చేశారు. ఎవరు రాకుండాను 12 గంటల సేపు నిరాహార దీక్ష చేస్తానని చెప్పి కూర్చున్న అంబటి రాంబాబు 6 గంటలకే ఆయన ఫ్రూట్ జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితులు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఎదురుగా కుర్చీలన్నీ ఖాళీగా కనపడుతూ ఎటువంటి ఉత్సాహం లేకపోతే ఎంతసేపు కూర్చుంటాడు రాంబాబు మాత్రం? వీళ్ళు పక్కనే ఉండి పెద్ద డ్రామా ఆడుతున్నారని అంబటి రాంబాబుకే తెలిసిపోయి ఇప్పుడు కొత్త ఉడుకుతుంటే ఈయన చేసిన తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని అట్టర్ ఫెయిల్ చేయటంలో వాళ్ళతో అందరూ సక్సెస్ అవుతున్నారు. అసలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన సమయంలో కూడా సత్తెనపల్లిలో ఈ అంబటి రాంబాబుకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీలో ఉన్న మరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక వర్గం ఆ పని చేసిందనే పుకార్లు కూడా బయటకు వచ్చినాయి. ఆ సమయంలోనే అంబటి రాంబాబు అరెస్ట్ అవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపించాడు. ఇంట్లో ఉండకుండా అంబటి రాంబాబుని తీసుకొని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తే కారులో నుంచి స్టేషన్ లోపలికి పరుగున వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన మీద దాడి జరిగిద్దనే ఒక భావన ఆయనకుంది. ఎందుకంటే ఈ పక్కన వీళ్ళు మనకు పొగ పెడుతున్నారు అనేది కనపడుతుంది. ఎందుకంటే ఆయన చేస్తున్న పని ఏమిటనేది ఆయనకు అర్థమవుతుంది. కాకపోతే నెంబర్ 2 స్థానం సంపాదించాలంటే ఇలాంటివి కాక ఏం చేయాలి? మావిగన్ విషయంలో కావచ్చు, లేకపోతే కల్తీ నెయ్యి అంశంలో కావచ్చు, ఏ అంశం తీసుకున్నా సరే అంబటి రాంబాబు ఇంతలా గొంతేసుకుని మీడియా ముందు పడిపోతూ ఉన్నాడు. మరి అలాగా మీడియా ముందుకు వచ్చి ఇలా మేనేజ్ చేసుకోవటం అనేది లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుని వేణుగోపాల్ రెడ్డికి వాళ్ళది అలాంటి సంస్కృతి కాదు. వెనక నుంచి ఎన్ని కుట్రలు చేయాలన్నా, ఎంతమందిని సప్లై చేయాలన్నా, ఏం పని చేయాలన్నా వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు. కానీ అంబటి రాంబాబు ఊరికి మీడియా ముందు హల్చల్ చేసి మొత్తం పేరు సంపాదించేస్తున్నాడు. అందుకని ఆయనకి చిన్నగా పొగబట్టడం మొదలుపెట్టారు. దీంతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ప్రాపకం ఈ అప్పిరెడ్డికి, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒకంత తన కొడుకు విషయంలో, సజ్జల భార్గవ్ రెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళి ఏం చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. నా కొడుకుని ఏదైనా మీరు కొంచెం అరెస్ట్ కానివ్వకుండా కాపాడండి అని, మిగతాది ఏదన్నా అతన్ని తప్పించే ప్రయత్నం చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం పట్టించుకోవటం లేదు. అందుకనే కూటమి నాయకులతోటి ఆయన లాలూచి పడుతున్నాడనే ఒక వార్తలు కూడా బయటకు వచ్చింది. మనం కుండబద్దల్లో కూడా దాని తాలూకు వీడియో ఒకటి పెట్టాం. ఇక దాంతోపాటుగా అంబటి రాంబాబు ఈ గుంటూరు జిల్లాలో పాతుకుపోతే అక్కడున్న రెడ్డి సామాజిక వర్గానికి మొత్తానికి కంటగింపుగా ఉంటుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులాల కుంపడి తీసుకుని రావటానికి కాపు టైగర్ అని బిరుదిచ్చి మరి ఆయన పైకి లేపుతున్నాడో, ఇప్పుడు వాళ్ళందరూ లేవటం మొదలు పెడితే ఆయన కాపులందరినీ పోగేసుకుంటాడు కదా. ఇక ప్రత్యేకంగా ఆయన వర్గం తయారవుతే మనకి పరిస్థితి ఏమిటి గుంటూరులో అనే ఒక ఆలోచన రెడ్డి సామాజిక వర్గంలో, ఎస్పెషల్లీ వైసీపీలో ఉన్న వాళ్ళందరిలోనూ వచ్చింది. వీళ్ళందరూ కలిసి అంబటి రాంబాబుని తొక్కేసే ప్రయత్నం చేసి మొన్న నిరాహార దీక్షని అట్టర్ ఫెయిల్ చేసేశారు. దాంతో కాపులకు సంబంధించిన ఈ అంబటి రాంబాబు ఫ్యాన్స్ కొంతమంది
ఈ అంబటి రాంబాబుని అరెస్ట్ చేసినప్పుడే కొంతమంది కాపులు, జనసేనలో ఉన్నోళ్ళు, టీడీపీలో ఉన్నోళ్ళు కూడా కొంచెం ఆహా ఊహు అని కొంత మాట్లాడి అటు వైసీపీ వైపు చేరిపోయారు కదా. వాళ్ళందరూ కేవలం అంబటి రాంబాబు మూలానే వచ్చారనే ఒక భావన కూడా ఉంది ఇప్పుడు వైసీపీలో. అందుకని వాళ్ళందరినీ దూరం పెట్టేసేయాలంటే అంబటి రాంబాబుని సక్సెస్ఫుల్గా వెళ్ళగొట్టాలి. ఆయనేమో నెంబర్ 2 స్థానానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనమేమో ఆయన్ని ఇంటికి ఉద్వాసన పలికించడానికి ప్రయత్నం చేయాలని వీళ్ళు కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసమనే అంబటి రాంబాబు ఏ తలపెట్టినా సరే, మొన్న ఆయన అరెస్ట్ జరిగినప్పుడు కూడా లేళ్ల అప్పిరెడ్డి కానీ, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏదో బయటకు వచ్చి తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని మమ అనిపించి వెళ్ళిపోయారు తప్ప విపరీతమైన గొడవలు ఏం చేయించలేకపోయారు. ఆయన కోసం మీరు గొడవలు చేయండి అని మరి సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేరు కదా. వాళ్ళంతటి వాళ్ళు రావాలి. ఎక్కడో పల్నాడులో సత్తెనపల్లి నుంచి గుంటూరు వచ్చి ఈయన ఇక్కడ పాతుకుపోతే మన పరిస్థితి ఏమిటి? అసలుకి ఈయన పార్టీలోనే లేకుండా చేయాలనే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా ఒక వార్త అయితే వినపడుతుంది. ఇక పొమ్మనకుండా పొగబెట్టినట్టు కింద నుంచి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం మొత్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు గతంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు బయటకు తీసి ఇప్పుడు టీడీపీకో లేకపోతే కూటమిలో ఉన్న నాయకులకో వాళ్ళే అందించే కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇందులో నాకేమున్నాయి, నేనంతా ఓపెన్ బుక్కే అని చెప్పాడు నిన్న అంబటి రాంబాబు. అన్నా క్యాంటీన్ల మీద కూడా పడి ఎంతమందికి పెడుతున్నారయ్యా, ఎంతమందికి పెడుతున్నారు అని ఆయన 4 మాటలు ఏదో మాట్లాడి 4 5 పెట్టి మామ అనిపిస్తున్నారు అన్నట్టుగా చెప్పాడు. కానీ వైసీపీలో చాలామంది ఈ అన్నా క్యాంటీన్ల మీద పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ గుంటూరులో అయితే చాలా చోట్ల ఈ అన్నా క్యాంటీన్లు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి అని వైసీపీ నాయకులే మెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో అంబటి మీద కొంచెం వీళ్ళు కూడా నోటికి ఏమొచ్చిందో అది మాట్లాడుతున్నాడు, ఏంటి ఇలాగా అన్నం పెట్టే దాని మీద కూడా ఇలాంటి మాటలు మాట్లాడతాడా అని వాళ్ళే అంటూ ఉంటే, ఇక దాన్ని ఈ అప్పిరెడ్డి కానీ వేణుగోపాల్ రెడ్డి కానీ పెంచి పోషించి అంబటి రాంబాబుకి వ్యతిరేకమైన పవనాలు వీచే విధంగా తయారు చేస్తున్నాయి. మొత్తానికి అంబటి అసలు వైసీపీలోనే ఉంటాడా, వైసీపీ నుంచి ఉద్వాసన బలికేస్తారా వీళ్ళందరూ? ఎందుకంటే ఏమి జరిగినప్పటికీ వైసీపీలో రెడ్లదే కదా హవా. వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారు. సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ వైపునే ఉంటాడు, విజయసాయి రెడ్డి బయటనున్నా సరే వాళ్ళకే కావాల్సిన విధంగా పనిచేస్తాడు. మిగతా ఎవరైనా ఇటు అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో ఉన్న ఈ వైసీపీ నాయకులు కూడా ఎక్కువగా లేళ్ల అప్పిరెడ్డితోటి ఫర్గా ఉంటారు. గతంలో వాళ్ళకి మంచి సంబంధాలు ఉండేవి. అంబటి రాంబాబు అప్పుడు నథింగ్, ఏదో ఒక మినిస్ట్రీ తన నోటి దురుస్తోటి తన వాక్చాతుర్యంతో తెచ్చుకున్నా, ఆ తర్వాత ఆయన మాట్లాడి అబాసు పాలు చేసిన విధంగాను ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేరు నాని ఇలాంటి వాళ్ళే అసలు వైసీపీని ఓడించారు అనే భావన కూడా వచ్చింది కదా. అలాంటిది ఇప్పుడు వచ్చి అంబటి విపరీతమైన ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మొత్తానికి ఆయనకి వైసీపీ నుంచే పంపించేస్తారా లేదు గుంటూరు నుంచి వెళ్ళగొడతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.